తెలంగాణలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్థుల సంక్షేమం, భద్రత విషయంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గురుకుల విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన వసతులు కల్పించడంతో పాటు విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే వాటిని వేగంగా పరిష్కరించడంతో పాటుగా మెరుగైన పర్యవేక్షణ చేయాలని జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టాలంటూ నోడల్ అధికారులను నియమించాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. డీటెయిల్డ్ ఎంక్వైరీ క్యాలెండర్ను ముందుగానే తయారు చేసి వాటిని జిల్లా షెడ్యూల్కు అనుగుణంగా సంబంధించిన అన్ని విభాగాలకు అందజేయాలంటూ స్పష్టం చేసింది. నోడల్ అధికారులు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం తనిఖీలు నిర్వహించాలని, విద్యాసంస్థ సరైన పనితీరును నిర్ధారించడానికి ఆకస్మిక సందర్శనలను కూడా నిర్వహిస్తామని ఆ ఆదేశాల్లో వెల్లడించింది. అధికారులు గురుకుల పాఠశాలను సందర్శించిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకోవడానికి తనిఖీ నివేదికలను తయారు చేసి వెంటనే అప్లోడ్ చేయాలని పేర్కొంది. ఏ చర్యలు తీసుకున్నారో వెంటనే తెలియజేయాలంటూ జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. తీసుకున్న చర్యల నివేదికను ప్రతి నెల 5వ తేదీలోపు సంబంధించిన విభాగాధిపతులు, కార్యదర్శులకు తప్పకుండా సమర్పించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది.